శ్రవంతి, నీ మీద మొదటి విజయం నాదే. ఇతనికి ఆనందం వచ్చినా కష్టమే, ఆగ్రహం వచ్చినా కష్టమే, తట్టుకోలేడు. వెల్కమ్ నిత్య, వెల్కమ్. ఏంటి దేవ్, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ఆ కారణమేంటో నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తాను కదా. జానకి శ్రవంతి కాదు, మీనాక్షిని నేను, మేమిద్దరం ఆడుతున్న ఆటలో మొదటి గెలుపు నాదే. కొంచెం అర్థమయ్యేలా చెప్పు దేవ్. రామ్ జానకిల పెళ్లికి కర్మ, కర్త, క్రియ అన్నీ నేనేని చెప్పాను కదా. అంతేకాదు, రామ్ వాళ్ళ కుటుంబానికి, శ్రవంతి వాళ్ళ కుటుంబానికి పెళ్లి పెద్దను కూడా నేనే. అసలేం జరిగింది దేవ్? ఈరోజు గుడిలో రామ్ ఫ్యామిలీ తరఫున, జానకి ఫ్యామిలీ తరఫున పెళ్లి పెద్దగా నేనే శుభలేఖ అందుకున్నాను. పెళ్లి పత్రిక నా చేతులతో తీసుకోకూడదని శ్రవంతి శత విధాల ప్రయత్నం చేసింది. ఎన్నో విధాలుగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ తన మాట నెగ్గలేదు. నేనే గెలిచాను. మొదటి గెలుపు నాదే, చివరి గెలుపు నాదే. నేను అనుకున్నది సాధించి తీరుతాను. మరీ అంత సంబరపడిపోకు దేవ్. అవతల నేను ఎదిరించేది లాయర్ శ్రవంతి. అంత తక్కువ అంచనా వేయకు. రకరకాల సెక్షన్లు తెలిసిన బుర్రది. నువ్వు ఎవ్వరికీ తెలియకుండా ఎంత ప్లాన్ చేసినా తన తెలివితేటలతో తిప్పికొడుతుందని నాకు అనిపిస్తుంది. అదంత ఈజీ కాదు నిత్య. ఈ దేవ్ ప్లాన్ తెలుసుకుని తిప్పుకొట్టడం అంటే సునామీని అరచేతితో ఆపడమే. చూస్తూ ఉండు. నా ప్లాన్ తట్టుకోలేక స్రవంతి నా కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడి మరి, నా దగ్గరున్నది జానకి కాదు, మీ భార్య మీనాక్షి అని నాకు తనే అప్పచెప్తుంది. కృష్ణ, రామ్, అమ్మ అందరూ నా వైపే ఉన్నారు. నా మాటే నమ్ముతారు. వాళ్ళు మాత్రమే కాదు, జనమంతా కూడా తప్పు నీదే శ్రవంతి అని తన వైపు వేలెత్తి మరి చూపుతారు. ఒకవేళ నీ ప్లాన్ ఫెయిల్ అయితే, రామ్ జానకిల పెళ్లి జరిగితే అప్పుడేం చేస్తావు? నిజంగా నేను అనుకున్నది జరగకపోతే, రామ్ మీనాక్షి మెళ్ళో 3 ముళ్ళు వేస్తే కళ్యాణ మండపాన్ని శ్మశానం చేస్తాను. అంతదాకా ఎందుకు దేవ్? నీ ప్లాన్ ఏంటో నాకు చెప్పావనుకో, విషయం అంత దూరం వెళ్లకుండా నువ్వు గెలిచేలా నేను చేస్తాను. నో 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 నో. ఎలా చెప్తాననుకున్నావు నిత్య? నా ప్లాన్లో నాకు సహకరించిన వాళ్లకు తప్ప ఎవరికి తెలియనివ్వను. అదేంటి దేవ్, నేను నీ షాడోని. నువ్వు నన్నెందుకు నమ్మట్లేదు? నేను ఎవ్వరికి చెప్పను. ప్లీజ్ దేవ్, పెళ్ళాపడానికి నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఎందుకు నిత్య నీకంత క్యూరియాసిటీ? సరే, నువ్వంత ఉత్సాహపడుతున్నావు కాబట్టి నీకు క్విజ్. పెళ్ళి ఆపడానికి నేనేం ప్లాన్ చేస్తున్నానో నువ్వు ఊహించి చెప్పు. ఏంటి నిత్య, గెస్ చేస్తావా? డూ యూ వాంట్ గెస్?
కళ్యాణ మండపంలో అందరెదురుగా పెళ్లి కూతురు జానకి నా భార్య మీనాక్షి అని చెప్తావా? నో. ఆ, ముహూర్తం సమయానికి రామ్ని కిడ్నాప్ చేస్తావా? గుడ్ ఐడియా. హే, నిజంగా నాకు ఆలోచన రాలేదు. హ, కానీ అది కాదు. పోనీ శ్రవంతి మీద ఏమైనా అటాక్ చేయబోతున్నావా? నిత్య, ఈ ఆప్షన్ కూడా బాగుంది. బట్ అది కూడా కాదు. అంతకు మించి కొంపదీసి జానకిని కిడ్నాప్ చేస్తావా? అదే చెయ్యాలనుకుంటే ఎప్పుడో చేసేవాణ్ణి. ఇప్పటిదాకా ఎందుకు అవుతాను? ఇవేవి కాకపోతే ఇంకేం చేస్తావో చెప్పు దేవ్. గెస్, ఐ మీన్ ఆలోచించు. ఏమో దేవ్, నా వల్ల కావట్లేదు. నువ్వే చెప్పు. నీకే కాదు నిత్య, నేను వేసే ప్లాన్ ఎవ్వరి ఊహకి అంతతో. ఎవ్వరు ఎంత ఊహించుకున్నా అంతకు మించుంటుంది.